హాయ్ ఆల్. దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, ఇవాళ ఒక చిన్న మోడల్ నేర్చుకుందాము. ఇది ఏంటి అంటే వాంట్ టు. ఇదొక ఫ్రేజ్ అండి. దీన్ని ఉపయోగించి ఎలా మాట్లాడొచ్చు. ఈ ప్రెజెంట్‌లో, ఫ్యూచర్‌లో మనం ఏదైనా చేయాలనుకుంటున్నాము, కావాలనుకుంటున్నాము, కోరుకుంటున్నాము అని చెప్పాలంటే వాంట్ టు చెప్తామండి. దీనికి షార్ట్ ఫార్మ్ కూడా ఉంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ వాంట్ టు వి కెన్ సే వన్నా. Instead of want to, you can say wanna. We can use this in the present and future to say I wish. మన కోరికని చెప్పాలి అంటే ఏం చేయాలనుకుంటున్నాం, ఏం కోరుకుంటున్నాం అని చెప్పాలంటే ప్రెజెంట్‌లో, ఫ్యూచర్‌లో దీన్ని వాడొచ్చండి. కన్‌స్ట్రక్షన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు, ఐ మీన్ వన్నా ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ టైమ్ ఫ్రేజ్. ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇక్కడ. I want to talk to you for some time now. I want to talk to you for some time now. I want to talk to you. I want to talk to you for some time now. నేనిప్పుడు మీతో కొంత సమయం మాట్లాడాలనుకుంటున్నాను. నాకిప్పుడు కొంత సమయం మీతో మాట్లాడాలని ఉంది. ఇలా చెప్పొచ్చండి. మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడాలని కోరుకుంటున్నాను, మాట్లాడాలని ఉంది. రైట్. నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో. ఐ వాంనా గో. నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంనా టాక్. ఐ వాంట్ టు టాక్. నేను ఈ కార్ కొనాలనుకుంటున్నాను. ఐ వాంనా బై దిస్ కార్. ఐ వాంట్ టు బై దిస్ కార్. ఇలా చెప్పొచ్చండి. రైట్. నెగెటివ్ చూద్దామండి. ఇందులో నెగెటివ్స్ అండి. సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ ప్లస్ వాంట్ టు ఆర్ ఎల్స్ వన్నా ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ టైమ్ ఫ్రేజ్. ఐ డోంట్ వాంట్ టు జాయిన్ దిస్ జాబ్. నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని అనుకోవడం లేదు. నాకు ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని లేదు. రైట్. ఇక్కడ సింపుల్‌గా ఐ డోంట్ వాన్నా ఇలా చెప్తారండి. ఐ డోంట్ వాంట్ టు జాయిన్ దిస్ జాబ్ అని ఎవరు మాట్లాడరు. ఓకేనా? ఇన్‌ఫార్మల్ వేలో మాట్లాడేటప్పుడు ఐ డోంట్ వాన్నా జాయిన్ దిస్ జాబ్ ఇలా చెప్తా ఉంటారండి. రైట్. డోంట్ నేమో డోంట్ డు నాట్ నేమో డోంట్ అంటారు. వాంట్ టు నేమో వన్నా అంటారు. సో, చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. By the way, I'd like to tell you one thing here. I am gonna start a new online batch today. The timings for this batch is in the evening 7:30 to 8:30. It's an online batch. It's a basic to higher level batch. The duration for this course is 100 days. Thank you. Right. Coming to topic here, coming to the point here. The first sentence is వాళ్ళు ఒక కొత్త కారు కొనాలనుకుంటున్నారు. They want to buy a new car. They want to buy a new car. They wanna buy a new car. చూడండి, కారు అని అనకూడదు. ఎప్పుడైనా సీతో ఏదైనా ఒక వర్డ్ ఇంగ్లీష్‌లో వచ్చిందంటే ఒత్తు ఖాగా చెప్పాలి. CAR ఖా, CAN హ్యాన్, CAST ఫాస్ట్, CUST హస్ట్ ఇలా చెప్పాలండి. రైట్. దే దే వాంట్ టు బై ఎ న్యూ కార్. దే వాంట్ టు బై ఎ న్యూ కార్. కొత్త కారు కొనాలనుకుంటున్నారు వాళ్ళు. మేము ఈరోజు షాపింగ్ వెళ్ళాలని అనుకుంటున్నాము. వి వాంట్ టు గో ఫర్ షాపింగ్ టుడే. వి వాన్నా గో ఫర్ షాపింగ్ టుడే. రైట్. నేను ఆ పెళ్ళికి హాజరు కావాలని అనుకుంటున్నాను. నాకు ఆ పెళ్ళికి హాజరు కావాలని ఉంది. నేను ఆ పెళ్ళికి హాజరవ్వాలని అనుకుంటున్నాను. నాకు ఆ పెళ్ళికి వెళ్ళాలని ఉంది. హాజరవ్వాలని ఉంది. ఎలా అయినా ఒకటేనండి. I want to attend that wedding ceremony. I wanna attend that wedding ceremony. Right. నెక్స్ట్ అండి. ఆమె తన జీవితంలో ఒక టీచర్ అవ్వాలని అనుకుంటుంది. ఆమెకు తన జీవితంలో ఒక టీచర్ అవ్వాలని ఉంది. She want to become a teacher in her life. She want to become a teacher. She wants to become a teacher in her life. She wanna become a teacher in her life. చూడండి, వాంట్స్ టు ఎందుకు పెట్టాము ఇక్కడ? ఇక్కడ షీ కాబట్టి ఎప్పుడైనా థర్డ్ పర్సన్ సింగులర్ హీ ఆర్ షీ ఆర్ ఇట్ వచ్చినప్పుడు వాంట్స్ టుగా మారుతుంది ఆబ్వియస్లీ. రైట్. ఈ వాంట్స్ టు బదులుగా కూడా వన్నానే పెట్టినప్పుడు మళ్ళీ వన్నా కూడా ఎస్ ఫార్మ్ పెట్టాలా సార్ అంటే అక్కర్లేదు. వన్నా. ఓకేనా? షీ వాన్నా బికమ్ ఎ టీచర్ ఇన్ హర్ లైఫ్. ఆమె తన జీవితంలో ఒక టీచర్ కావాలని అనుకుంటుంది. మేము ఈసారి దివాళీ ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నాం. We want to celebrate. It's not celebrate, it's a celebrate. We want to celebrate Diwali grandly this time. We wanna celebrate Diwali grandly this time. Right.
నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్ హిందీ. ఐ వాంట్ టు లెర్న్ హిందీ. సార్ ప్రతిసారి వాంట్ టు, వన్నా అని ఎందుకు చెప్తున్నారు సార్? మనము అఫీషియల్‌గా రాసేటప్పుడు, అఫీషియల్‌గా మాట్లాడేటప్పుడు ఫుల్ ఫార్మ్స్‌లోనే మాట్లాడుతాం. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. But when you want to speak English with lots of fluency, with your personal, in a personal way, you must use short forms and contracted forms. ఓకేనా? మీరు పర్సనల్‌గా మాట్లాడేటప్పుడు షార్ట్ ఫార్మ్స్ ఉపయోగించినంత శుభ్రం మరొకటి లేదు. అలా చెప్పడం వల్ల మనకి ఈజ్ పెరుగుతదండి. మనం సులభంగా ఇంగ్లీష్‌ని తొందరగా మాట్లాడగలుగుతాం ఈ షార్ట్ ఫార్మ్స్ ఉపయోగించడం వల్ల. సో, ఐ ఆల్వేస్ సజెస్ట్ మై స్టూడెంట్స్ టు యూజ్ షార్ట్ ఫార్మ్స్. రైట్. నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్ హిందీ. ఐ వాంట్ టు లెర్న్ హిందీ. నేను నై నా నేను నా లైఫ్‌లో మరలా ఆమె మొహం చూడాలని అనుకోవటం లేదు. నాకు మరలా మా లైఫ్‌లో ఆమె మొహం చూడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు సీ హర్ ఫేస్. సీ హర్ ఫేస్. చూడండి. అందరూ హెర్ ఫేస్ అంటారు. హెర్ కాదండి. హ అంటే సరిపోతుంది. ఎందుకు సార్? అక్కడేమో హెచ్‌ఈఆర్ స్పెల్లింగ్ చూడండి. హెచ్‌ఈఆర్. దేర్ ఈస్ ఎ లెటర్ ఆర్. ఆర్ ఈస్ ప్రిసీడెడ్ బై వావెల్. ఐ మీన్ టు సే ఈస్ ఈ. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరన ఆర్ వచ్చి ఆర్ ముందు కనుక వావెల్, అది ఏ కావచ్చు, ఈ కావచ్చు, ఐ కావచ్చు, ఓ కావచ్చు, యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా వచ్చినట్లయితే ఆ ఆర్‌ని సైలెంట్ చేసి ఆగా చెప్తే సరిపోతుంది. హెచ్‌ఈఆర్ హ. ఎన్‌ఈవీఈఆర్ నెవర్. ఈవీఈఆర్ ఎవర్. ఓవీఈఆర్ ఓవర్. ఏఎఫ్‌టీఈఆర్ ఆఫ్టర్. ఇలా ఎప్పుడైనా చివరన ఆర్ వస్తూ ఆర్ ముందు వావెల్ వస్తే ఆగా చెప్తే సరిపోతుంది. హా, నియా, ఎవర్, హ్యావ్, డియర్, డాక్టర్, సిస్టర్, ఫాదర్, క్యారెక్టర్, సిన్సియర్, సీనియర్, జూనియర్ ఇలా అనమాట అండి. అంతేగాని సీనియర్, జూనియర్, సిన్సియర్ అలా కాదు. రైట్. నేను నా లైఫ్‌లో మరలా ఆమె మొహం చూడాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు సీ హర్ ఫేస్ అగైన్ ఇన్ మై లైఫ్. I don't wanna see her face in a face again in my life. రైట్. వాళ్ళకి కంపెనీలో పని చేయాలని లేదు. దే డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ. దే డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ. దే డోంట్ వన్నా వర్క్ ఇన్ దిస్ కంపెనీ. రైట్. నాకు మీతో వాదించాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. ఐ డోంట్ వన్నా ఆర్గ్యూ విత్ యూ. నేను మీతో కొంత సమయం పర్సనల్‌గా మాట్లాడాలని అనుకుంటున్నాను. నాకు మీతో కొంత సమయం పర్సనల్‌గా మాట్లాడాలని ఉంది. ఐ వాంట్ టు టాక్ విత్ యూ ఆర్ టాక్ టు యూ పర్సనల్లీ ఫర్ సమ్ టైమ్. ఐ వాంట్ టు టాక్ విత్ యూ పర్సనల్లీ ఫర్ సమ్ టైమ్. ఎలా అయినా పర్వాలేదు. నెక్స్ట్ అండి. 11th వన్. ప్రభాస్‌కి మరలా రాజమౌళితో సినిమా చేయాలని అనుకోవడం లేదు. చేయాలని లేదు. ప్రభాస్ డజంట్ వాంట్ టు డూ ఎ ఫిల్మ్ విత్ రాజమౌళి అగైన్. రైట్. నెక్స్ట్ అండి. నాకు ఇవాళ మ్యాచ్ చూడాలని లేదు. నెగెటివ్స్ తీసుకున్నానండి. ఐ డోంట్ వాంట్ టు వాచ్ ద మ్యాచ్ టుడే. చూడండి ఇక్కడ టీఓ-డిఏవై. టుడై ఏదో డిఫరెంట్‌గా పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది కదా! దానికి రీజన్ ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తానిప్పుడు. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరన ఏవై వస్తే గనక ఏయ్ అని చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఎస్ఏవై సై, డిఏవై డై, ఎంఏవై మై, ఎల్ఏవై లై, జిఏవై కై ఇలా చూడండి. అందుచేతనే టుడై, సండే, మండే, ట్యూస్డే, వెన్స్‌డే. ఇట్స్ నాట్ వెడ్నెస్‌డే. ఇట్స్ ఎ వెన్స్‌డే. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే ఆర్ సాటర్డే ఇలా కూడా చెప్పొచ్చు. అంటే finally, I want to tell you one thing here. Whenever you find AY, the letters AY, you can make that A like day, say, gay, lay, pray, ఇలా అనమాట అండి. PLAY play, TRAY tray, SAY say, LAY lay, Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. రైట్. ఇలా అనమాట అండి. నాకు ఇవాళ మ్యాచ్ చూడాలని లేదు. ఐ డోంట్ వాంట్ వాచ్ ద మ్యాచ్ డే. రైట్. వాళ్ళు ఈ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోవడం లేదు. దే డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ నాట్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ ఆపర్చునిటీ. దే డోంట్ వాంట్ మిస్ ఆర్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. అతనికి నీతో స్నేహం చేయాలని ఉంది. హీ వాంట్స్ టు మేక్ ఫ్రెండ్‌షిప్ విత్ యూ. రాహుల్‌కి రమ్యని పెళ్లి చేసుకోవాలని ఉంది. రాహుల్ వాంట్స్ టు మ్యారీ రమ్య. రాహుల్ వాంట్ మ్యారీ రమ్య. ఇలా
ఈ వాంట్ టులో ఇలా చూడొచ్చండి. వీటిలో వేరే సెంటెన్స్ కూడా ఫార్మ్ చేయొచ్చు. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. And if you want to say something, you can have your comment in the comment section. Thank you so much.